దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా మనం కొద్ది మాటలు మనం వినేవారుగా ఉందామండి. వాక్యము మరి వినేటప్పుడు మరి ఈ మాటలు శ్రద్ధగా మీరు వింటారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో మరి దేవుడు ఈ మాటలో మాట్లాడటానికి మరి దేవుడు నా నోట నుంచిన మరి ఆయన పరిశుద్ధాత్మ నింపుదలతో ఈ మాటలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయంలోంచి దేవుడు 9వ వచనంలోంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. వారు యావత్తు బాధలో ఆయన బాధనందును, ఆయన సన్నిధి దూత వారిని రక్షించును, ప్రేమ చేత తలిమి చేత వారిని విమోచించును. చూడండి, ఇక్కడ అనుదిన భారాన్ని దేవుడు భరిస్తూ ఉన్నాడంటండి. సర్వ భూ ప్రపంచమంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయనే భరిస్తూ ఉన్నాడంటండి. మన భారాన్ని ఎవరు భరిస్తూ ఉన్నాడంటే దేవుడే భరిస్తూ ఉన్నాడు. అనుదినము కూడా మన భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడంటండి. ఆయన శిలువ రక్తములో ఆయన మన పాపములన్నిటినీ భరించి ఉన్నాడు. మన శాపములన్నిటినీ ఆయన మీద వేసుకుని కొట్టబడిన దేవాతి దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు అంటండి. ఈ లోకములో ఒక మనిషి బ్రతకాలి అనంటే మరి అది చాలా మరి బాధాకరమైన పరిస్థితుల్లో మరి వెళుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకపరమైన మరి కుటుంబ విషయాలు కావచ్చు, లేతే సమస్యలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అప్పులు కావచ్చు, అనారోగ్యములు కావచ్చు, బ్రతకలేక వాళ్ళ భారాన్ని వాళ్ళు భరించుకోలేక ఏం చేస్తున్నారంటే చనిపోతూ ఉన్నారు. అయితే నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు, నిన్ను నన్ను విమోచించుకున్న దేవుడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు ఏమంటున్నాడంటే అనుదినము మీ భారాన్ని నేను భరిస్తున్నాను అని అంటున్నాడండి. ఎవరైతే ఆయన మన భారాన్ని భరిస్తున్నాడని నమ్ముతావో, నమ్మి విశ్వాసం ఉంచుతావో, ఆ భారాన్ని ఆయనకు అప్పగించేవారిలాగా మనం ఉండాలండి. అందుకనే దేవాతి దేవుడు మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో దేవుడు ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారమంతటిని నా మీద వేసి మీరు విశ్రాంతి పొందండి అంటాడు. ఇదిగో మీ భారము, మీ కాడి బరువైంది, నా కాడి తేలికైంది. ఇదిగో మీ కాడిని నా మీద వేసి నా కాడిని మీరు తీసుకోండి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అంటాడండి. దేవుడు ఆయన సమస్త భూ ప్రపంచ భారమంతటిని భరించడానికి శక్తివంతుడు. మన భారాన్ని మనం భరించలేమండి. మనకున్న శోధనల్ని మనం భరించలేం, మనకున్న కష్టాల్ని మనం భరించలేం, మనకున్న శ్రమల్ని మనం భరించలేం. దేవాతి దేవుడు అంటున్నాడు, అనుదినము మీ భారాన్ని నేను భరిస్తా, ఆ భారమంతటిని నా మీద వేయండి, మీ బరువైన కాడి నా మీద వేయండి, నా తేలికైన కాడి మీరు తీసుకోండి అంటున్నాడండి. ఏ భారంతో నలిగిపోతూ ఉన్నావు, ఏ శ్రమల గుండగా వెళుతూ ఉన్నావు, ఏ కష్టము గుండగా వెళుతూ ఉన్నావు, ఆ బాధలు నిన్ను కృంగదీస్తున్నాయా? ఆ బాధలు నిన్ను ఎందుకు వచ్చింది నా జీవితం అనిపిస్తూ ఉన్నదా? దేవుడు అంటున్నాడు, అనుదిన భారాన్ని నేను భరిస్తా. ఇంకా ఒకవేళ ఆ దేవాతి దేవుడిని అనుదిన భారాన్ని భరిస్తున్నాడని నీకు తెలియకపోతే ఈ వాక్యం విన్నా ఎమ్మంటనే నీ భారాన్ని నువ్వు విడిచిపెట్టి, ఇదిగో అనుదినము నా భారాన్ని భరిస్తున్నా, దేవుని వైపుకే నేను చూస్తానని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీ భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అంటండి. ఆయనే మన భారాన్ని భరించువాడు, ఆయనే మన సమస్యల నుండి విడిపించేవాడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని యోబు గ్రంథంలో రాయబడి ఉందండి. సర్వశక్తుడు న్యాయము తప్పుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయడు. దేవుడు మాట తప్పని దేవుడు అండి. దేవాతి దేవుడు మనలందరినీ
ఆయన ఏర్పరచుకున్న దేవుడు, ఎన్నుకున్న దేవుడు. ఆయన సమూహంలో మనం ఉన్నాం. ఆయన ప్రేమతో మనం అంటగట్టబడిన వారుగా మనం ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఆయన ప్రాణమే పెట్టిన దేవుడు. మన కొరకు ఆయన కలవరి సిలువ రక్తములో మన పాప భారం అంతటిని మోసిన దేవుడు. మన సమస్యలు ఆయనకు పెద్ద లెక్క కాదండి. మన కష్టాలు పెద్ద లెక్క కాదు. మనకున్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు పెద్ద లెక్క కాదండి. దేవుడు సమస్తమును భరించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన బలవంతుడై ఉన్నాడు. ఆయన ఉన్నతమైన ఆశ్రయ దుర్గము మీద ఆసీనుడైన దేవుడు. మన జీవితాల్లో ఏమైనాను చేయగలిగిన దేవుడండి. ఇంకా కీర్తన గ్రంథములో ఈ 68వ అధ్యాయము 19వ వచనములో కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. మీ యావత్తు బాధలో, మీ అనుదిన భారములో నేను భరించుచూ ఉన్నాను అంటున్నాడండి. దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పరిపూర్ణ రక్షణ విమోచన కలగజేసి ఉన్నాడు. మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నది. చూడండి, మనము భారాలు భరించలేక మనము మరణించాలి, ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం. కానీ ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయాక మరంత శ్రమ ఉంది, మరంత బాధలు ఉన్నాయి, మరంత కష్టం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అని మనం గ్రహించలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఈ లోకము నుండి విడిచి వెళ్ళాక మరంత శిక్ష ఉన్నదని యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే తర్వాత మరంత శిక్ష ఉన్నది. ఆ శిక్ష నుండి తప్పించడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన శరీరధారిగా వచ్చి ఆయన 3 సంవత్సరాలు సువార్త చెప్పి ఆయన సిలువ మరణము పొంది మన పాప భారమంతటిని ఆయన భరించాడండి. మన పాప భారమంతా ఆయన భరించాడు. అందుకనే దేవుడు అంటాడు, పాప క్షమార్పణ నిమిత్తంగా మారు మనసు పొంది ఎవరైతే ఆ పాపం నుండి విడుదల పొందుతారో, ఆ పాపం నుండి విడుదల పొంది క్షమార్పణ పొందుకున్న ఎడల మారు మనసు కలుగుతుందంటండి. ఆ మారు మనసులో మనలో ఉన్న పాపమంతటిని పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తాడు. మన మనసు అప్పుడు తేలికైపోతుందండి. మన మనసు తేలికైపోతుంది. గుండెల్లో ఉన్న బరువు, గుండెల్లో ఉన్న బాధ, గుండెల్లో ఉన్న వేదన, గుండెల్లో ఉన్న కష్టం, ఆ భరించలేని ఆ బాధ అంతటిని తేలిక పడిపోతుంది. ఎందుకు తేలిక పడిపోతుంది అంటే నీ భారాన్ని ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి. వేస్తున్నావా నీ భారాన్ని ఆయన మీద? నీకున్న కష్టాన్ని ఆయన మీద వేస్తూ ఉన్నావా? దేవాతి దేవుడు అంటాడు, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీ ఉద్దేశములు ఆయన సఫలపరచును అంటాడు. మన అనుదిన భారాన్ని భరించే దేవుడు మనకుండగా మనం ఎందుకండి భరించాలి? మనం ఎందుకు మొయ్యాలి? మనం మొయ్యలేమండి. మన భారాన్ని మనం మొయ్యలేం. మన కుటుంబ సమస్యలను మనం మొయ్యలేం. మన అనుదిన భారాన్ని భరించే దేవుడు మనకున్నాడు. ఆ భారం అంతటిని ఆయనకు అప్పగించినప్పుడు మనం విడుదల పొందుతామండి. మనం విడుదల పొందుతాం. దేవాతి దేవుడు అంటున్నాడు, విననొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు సాచి నుంచి ఉన్నాను అంటున్నాడండి. విననొల్లని ప్రజల వైపు దినమంతటిని నా చేతులు చాచి ఉంచుతున్నాను. ఎందుకంటే వాళ్ళు మీరు రండి, మీ భారాన్ని నేను భరిస్తానంటే రావటంలా. దేవుడు అనుదినము కూడా ఆయన చేతులు చాచే ఉంచాడండి. అనుదినము మన భారాన్ని భరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ కష్టంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ప్రయాసపడి భారాన్ని మోస్తూ ఉన్నావో అనుదినము కూడా నీ భారాన్ని ఆయన భరించేవాడై ఉన్నాడంటండి. అంతేకాదు ఇక్కడ చలవిస్తూ ఉన్నాడు కదా, దేవాతి దేవుడు మన పక్షంగా ఆ ఉన్నవాడు ఎంత గొప్ప శక్తిమంతుడు అని అంటే ఇక్కడ అంటున్నాడు. కీర్తన 71వ కీర్తనలో తల్లి గర్భము నుండి
నిర్మించిన వాడను నేనే, తల్లి గర్భమును మొదలుకుని నీవే నాకు ప్రాప్తుడవై ఉన్నావు, తల్లి గర్భము నుండి నన్ను ఉత్పాదింపజేసిన వాడవు నీవే. మన తల్లి గర్భములో పుట్టింది మొదలుకుని అనుదినము మన భారాన్ని ఆయన భరించేవాడు. ఆయన మన కష్టాన్ని ఆయన భరించేవాడు. మన పాపములను కూడా ఆయన భరించేవాడు. ఆయన శిలువ మరణము ద్వారా మన పాపాలన్నీ ఆయన భరించుకొచ్చాడండి. నీ పాపములను విడిచిపెట్టావా? మారు మనసు కలిగిందా? పశ్చాత్తాపడ్డావా? దినదినము వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మన పాపాన్ని దినదినమును కడుక్కుంటున్నామా? డస్ట్బిన్లో డస్ట్ పోగాడినట్లుగా మనము కడుక్కోకపోతే మన హృదయంలో పాపము పోగొడుతూ ఉంటుందండి. వాక్యమే మన హృదయములను శుద్ధీకరిస్తుంది. వాక్యమే మన హృదయాన్ని శుద్ధిపరుస్తుంది. వాక్యాన్ని దేనితో పోల్చాడు అని అంటే సాకలవాని సొమ్ముతో పోల్చాడు. వాక్యాన్ని దేనితో పోల్చాడు అని అంటే కంసాల వంటి కొలుముతో పోల్చాడు. వాక్యాన్ని దేనితో పోల్చాడంటే అగ్నితో పోల్చాడు, సుత్తుతో పోల్చాడు. నా మాట అగ్ని వంటిది కదా, నా మాట సుత్తు వంటిది కదా. మనం ఆ వాక్యము ద్వారా మన హృదయంలో ఉన్న ప్రతి మురుకును మనం కడుక్కొని ఉండాలండి. యోబు గ్రంథములో చదివిస్తుంది కదా, సర్వశక్తుడగు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు నీ గుడారములో దుర్మార్గమును తొలగించుకుని ఎడల, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల దేవుడు నీకు ప్రత్యక్షమవుతమే కాదు, దేవుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా మహాభివృద్ధి చెందుతావంటండి. నీ స్థితి మొదట కొద్దిగానే ఉంటుంది. ఎందుకంటే శాపముతో, హృదయములో ఉన్న కుళ్ళుతో, కుతంత్రములతో, దేశములతో, కక్షలతో మనం ఉంటాము కాబట్టి కొద్దిగా ఎప్పుడైతే మనం హృదయంలో కడుక్కుంటామో, మన హృదయంలో ఉన్న దుర్మార్గమును విడిచిపెడతామో, సర్వశక్తిని వైపు తిరిగి బతులాడుకుంటామో, ఆయన మన పైన శ్రద్ధ నిలుపుతాడంటండి. ఆయన మన పైన శ్రద్ధ నిలిపి మన భారాన్ని ఆయన వేసుకుంటాడు. మన 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 కష్టాన్ని ఆయన వేసుకుంటాడు. మన శ్రమను ఆయన వేసుకుంటాడు. మన నిందల్ని, అవమానములను ఆయన మీద వేసుకుంటాడు. అందుకని యెషయా గ్రంథంలో అవమానముల చిగ్గును తలంచుకుము, అవమానానికి వెయ్యంతల ఘనతనిచ్చే దేవుడై ఉన్నాడండి. ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, ఏ కష్టంలో నీవు ఉన్నావో, ఏ శ్రమల్లో నీవు ఉన్నావో, ఏ ఇరుకుల్లో నీవు ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో నీవు ఉన్నావో, ఏ భారాన్ని మోస్తూ ఉన్నావో, అది నీ కుటుంబం భారమైన, అప్పుల భారమైన, అనారోగ్య భారమైన, నిందలైన, అవమానములైన ఏదైనప్పటికైనా నువ్వు తీసుకొచ్చినట్లయితే నీ నిందకు వెయ్యనతల ఘనతనిచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు నిన్ను మరిసే దేవుడు కాదు. దేవాతి దేవుడు రోమీలకు రాసిన పత్రికలు అంటాడు కదా, నా సొంత కుమారుని మీకు ఇవ్వటానికి ఎనదెరగలేదు, మీకు ఏదడిగితే ఇవ్వను అంటాడు. ఆయన సమస్తముని ఇచ్చాడండి. ఆయన మన కొరకు నుసు నీళ్ళతో సహా విడిచిపెట్టాడండి. ఆయన సర్వమును ధారపోసిన దేవుడై ఉన్నాడు. ఆయన కొద్దుకొచ్చి నీ భారమంతా ఆయన మీద వేసినట్లయితే అనుదినము నీ భారాన్ని ఆయన భరించేవాడై ఉన్నాడు. కీర్తన గ్రంథంలోనూ అదే చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలోనూ అదే చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో కూడా అదే చెప్తూ ఉన్నాడు. భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ రోజుల్లో విశ్రాంతి లేదండి. విశ్రాంతి లేదు. ఎంతో భయంకరమైన బాధలు, వేదనలు, శ్రమలు, దుఃఖాలు, బ్రతకలేక, సావలేక, కృషించిపోతూ, కృంగిపోతూ, నలుగుపోతూ, ఎంతో వేదన కలిగి, ఏ గుండె చూడు భారముతో, ఏ హృదయమును, ఏ మనసు, ఏ మనిషితో మాట్లాడినా అమ్మ మీరు అన్నీ బాగానే ఉన్నారంటే ఎక్కడ బాగున్నామమ్మ, అన్ని శ్రమలు, అన్ని శోధనలు, అన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులే, శ్రమలే, శోధనలే, మేము భరించలేకపోతున్నాం ఈ బాధల్ని. అలాంటి బాధల నుండి విడిపించడానికి దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చాడు. నువ్వు గ్రహించినట్లయితే నీ భారమంతటిని భరించే దేవుని వైపు నువ్వు చూసి నీ భారాన్ని ఆయన మీద వేసినట్లయితే అనుదినము ఆయన నీ భారాన్ని భరించడమే కాదు, మరణము నుండి తప్పించడం యెహోవా వశమై ఉన్నది అని అంటున్నాడండి. ఆయన పూర్వము నుండి నా చేతుల మీద నేను వారిని మోసుకుని వచ్చి ఉన్నాను అని కీర్తన గ్రంథంలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను మోసేవాడై ఉన్నాడు, ఆయన నిన్ను భరించేవాడై ఉన్నాడు, ఆయన నిన్ను చంకన పెట్టుకునేవాడు దేవుడై ఉన్నాడు.
దేవుడు నిన్ను అంతము వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు కదండి. ఈ వాక్యమును నువ్వు విని మనసులో పెట్టుకుని నీ భారాన్ని అనుదినం ఆయన భరించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ భారమంతటిని ఆయన మీదేసి నువ్వు జీవించినట్లయితే గొప్ప విడుదల కలుగుతుంది. దేవుడి కొద్ది మాటలు తన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్.